మంచిర్యాల జిల్లా దండేపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లో నెలకొన్న గందరగోళంపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. నామినేషన్ ఉపసంహరణ సమయం ముగిసిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిపై కాంగ్రెస్ నాయకులు, స్థానిక పోలీసులు ఒత్తిడి తెచ్చి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపించారు. దీనిని అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు బెదిరించి కేంద్రం నుంచి బలవంతంగా బయటకు పంపించారని విమర్శించారు. ఏఆర్ఓలు కాంగ్రెస్ నాయకులకు సహకరించారని దుయ్యబట్టారు. ఈ ఘటనలో సహకరించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో దండేపల్లి మండలం అక్కడ నిన్న విద్యుత్ లాక్ చివరి రోజు ఆ చివరి సందర్భంలో 3 గంటల ఒకట ఉన్న వారికి నామినేషన్ విత్డ్రా చేసుకున్న అవకాశం ఉంటుంది. దానికి విరుద్ధంగా 4 గంటల 20 నిమిషాలకు మా అభ్యర్థిని బలవంతంగా, మా తరఫున నామినేషన్ అభ్యర్థిని బలవంతంగా ఎన్నిక తలుపు నుంచి ప్రవేశం లోపలికి తీసుకొచ్చడానికి సహకరించిన వ్యక్తి, అదేవిధంగా ఆర్ఓ చివరికి రాత్రి 8 గంటల 40 నిమిషాలకు విత్డ్రా చేసుకున్న ప్రక్రియ ఆర్ఓ కానీ, సంబంధిత అధికారులు కానీ, స్థానిక ఎస్ఐ మీద తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. మంచిర్యాల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో దండేపల్లి మండలం అక్కడ నిన్న విద్యుత్ లాక్ చివరి రోజు ఆ చివరి సందర్భంలో 3 గంటల ఒకట ఉన్న వారికి నామినేషన్ విత్డ్రా చేసుకున్న అవకాశం ఉంటుంది. దానికి విరుద్ధంగా 4 గంటల 20 నిమిషాలకు మా అభ్యర్థిని బలవంతంగా